హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మనము స్టిచ్చింగ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఇంటి పని ఇట్లా టైలరింగ్ పని ఎలా మేనేజ్ చేసుకోవాలనే దాని మీద అయితే మనం మాట్లాడుకున్నాము. ఎందుకంటే చాలామంది టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా ఓర్పు అనేది ఒకటి ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయితే మనకు కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే మనము 10 మంది రకాల మనుషుల్ని కలుస్తుంటాం. 10 మంది ఒక మెంటాలిటీ అంటూ ఉండదు. ఆ 10 మందికి మనం సమాధానం చెప్పుకుంటూ డిజైన్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో 10 రకాలుగా మాట్లాడుతుంటూ ఉండాలి. అందువలన చాలా ఓపిక అయితే మనకు అవసరం అన్నమాట. ఇంకా వచ్చేసి ఇంకా హౌస్ వైఫ్స్ అయితే ఇంకా ఇంత ఓర్పుతో అయితే మనకు ఉండాలండి. ఓర్పు అంటే మనము ప్రతి పని ఆలోచించుకొని ఒక టైం టేబుల్ అనేది పెట్టుకొని మనము చేసుకుంటూ వెళ్ళాలి. ఆ రకంగా అనేది మనకు ఓర్పు అనేది, అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మనము పొద్దున్నే లేవాలి, ఈ టైంకి ఇవన్నీ అయిపోయి చేసుకోవాలని మినిమం మనము టైమింగ్ అంటూ ఒకటి పెట్టుకోవాలండి. కరెక్ట్గా అంటే అయిపోదు, అటు ఇటు అయిపోతూ ఉంటుంది. మినిమం టైమింగ్ అనేది మనం పెట్టుకుంటే చాలా వరకు అయితే మనకు ఆటోమేటిక్గా మనం పని ఏంటి అనేది మన కెపాసిటీ ఎంత అనేది తెలుస్తుంది. ఆ టైం వరకు లోపలే ఇంకా అయిపోయిందే మనం ఎక్కువ హుషారుగా ఉన్నామని అర్థము. లేదు కొద్దిగా లేట్ అయిందంటే అది మామూలే, లేట్ అవుతుంది. కొద్దిగా ఇంకొకసారి అనేది మనము ఇంకా కొద్దిగా అర్లీ మార్నింగ్ లేసి ఇంకా టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో పని అంతా వర్క్ పూర్తి చేసుకొని ఓపిక్గా వర్క్ అనేది పూర్తి చేసుకునే తర్వాత షాప్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షాప్లో అనేది నీట్గా అనేది సెట్ చేసుకునే, మనకంటే ప్రతిదీ మన కళ్ళెదుట కనపడేటట్లు మన మిషన్ దగ్గర అన్నీ ఏర్పాటు అనేది చేసుకోవాలన్నమాట. ఆ విధంగా అన్నీ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకు అనేది ఓపిక మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది. ఆ రిలాక్స్ తనంతోనే మనకు ఏవి ఇక్కడ ఉన్నాయి అనేది ఆలోచన, ఏ డిజైన్లు కుట్టాలని ఇంకా ఆలోచన ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన విధానం ప్రకారము మనము అనే పని అనేది మనము ఈజీగా అయితే సింపుల్గా పూర్తి చేసుకుంటాం అన్నమాట. మనం అలా ప్రతి ఒక్కటి ఒక టైమింగ్ ప్రకారం చేసుకున్నామంటే అట్లా ఇంట్లో పని ఇట్లా టైలరింగ్ పని మనం ఈజీగా మనము మేనేజ్ చేయగలుగుతామండి, సక్సెస్ అవ్వగలుగుతాము. అలాగే ప్రతిదీ మనం ఓర్పుగా అన్నీ 1 by 1 మనం చూసుకున్నాము అంటే అన్నిటికీ మనకు టైమింగ్ అనేది చాలా విధంగా సెట్ అయిపోతుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయాన్ని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.